హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ఇత్తడి సామాన్లకి పెట్టింది పేరు అజ్జరం. అజ్జరం గ్రామానికి ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు తెలుసుకుంటే ఇత్తడి సామాన్లు ఇక్కడ చాలా ఎక్కువగా తయారు చేస్తారు. ఒరిజినల్ ఇత్తడి రకరకాల ఆకృతులతో రకరకాల వెరైటీస్ అన్నీ కూడా దొరుకుతాయి. ఈ అజ్జరం అనేది ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరంలో ఉన్నాం. ఇప్పుడు మనం మీ అందరికీ నేను అజ్జరంలో దొరికే ఇత్తడి సామాన్లు చూపించడానికి వచ్చాను. మరి వెళ్దాం మనం ఒకసారి, రండి. చూసుకోవచ్చు మనం ఇక్కడంతా కూడా కుందెలు. ఇక్కడ చిన్న సైజు నుంచి కూడా బాగా భారీ సైజు, పెద్ద సైజు వరకు కూడా ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి. అట్లాగే ఇవన్నీ కూడా మనం వీళ్ళు ఒరిజినల్ ఇత్తడి తీసుకొని ఇక్కడ మనం చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ దొరుకుతుంది. చాలా ఇక్కడి నుంచి మన ఎక్స్పోర్ట్ దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయని చెప్తారు. ఇవన్నీ కూడా అది చూసారుగా, మన దీపారాధన చేసుకునే కుందె. ఇది కేవలం 240 రూపాయలు ఎంఆర్పి ఉంది ఇక్కడ. మరి ఇది ఎంత అవుద్ది ఏంటి అనే అంశాన్ని ఇక్కడ మనం ఈ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో మొత్తం భాస్కర్ రెడ్డి గారు, ఆయన్ని మరి కాసేపట్లో ఇక్కడికి వస్తారు. ఆయన వచ్చిన వెంటనే మొత్తం అసలు ఎట్లా ఉంటుంది ఏంటి, దీంట్లో వెరైటీస్ ఎన్ని తయారు చేస్తారు, ఒక వస్తువు తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంతమంది దీన్ని ఎలా తయారు చేస్తారు, ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎలా ఇదంతా కూడా రెడీ అవుతుంది, ఇక్కడి నుంచి దేశ విదేశాలకి ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనే అంశాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. మీకు అది కూడా చెప్తాను, రండి. ఈయనే భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్, అసలు అజ్జరం అంటేనే ఇత్తడి సామాన్లు అంటేనే అజ్జరం. ఎందుకు వచ్చింది ఈ పేరు? ఇట్లా ఈ గ్రామానికే ఎక్స్పెషల్లీ ఎందుకు వచ్చింది? యాక్చువల్గా చెప్పాలంటే అజ్జరం అనేది పూర్వం అంటే మా తాత ముత్తాతల కానీ ఏన్షియంట్ నుంచి కూడా కొద్దిగా బాగా ఫేమస్ అండి. నాకు తెలిసిన స్టోరీస్ అయితే కనుకండి, మనం కాటన్ ధర బ్రిడ్జ్ కట్టక ముందర నుంచి అంటే ఇక్కడంతా కూడా అంత వాటర్ లేకుండా అంత ఎడర్లో ఉంది. పూర్వం రాజుల పరిపాలనలో ఏం జరిగాయి అంటే కొన్ని శివాలయాలు గట్రా స్థాపించి ఇక్కడ వర్షాలు పడటం కోసం శివాలయాలు అంటే అలాంటివి స్థాపించేవారు. అలాగా మా శివాలయాలు అంటే ఇలాంటి ఇక్కడ దగ్గరలో ఉన్న శివాలయాన్ని కూడా అవి పూర్వం రాజులు కట్టినవండి. దాంట్లో ఏంటంటేనండి, ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వంట పాత్రల కోసం కొంతమంది ప్రత్యేకించి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేత వంట పాత్రలు చేయించేవారు. ఆ వంట పాత్రల నుంచి ఏం జరిగేదంటే, ఇది ఇక్కడ నార్మల్గా మనం ఏదైనా చేయాలనుకోండి, ఒక చేతి వృత్తి అంటే ఒక కంసాలు, లేదంటే చాకులు వృత్తి అంటే చాకలు, అలాగా ఆ వృత్తి వాళ్ళకి సంబంధించే ఉండేది. బట్ వీళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇక్కడ చేశారో, ఇక్కడ కులం అనేది లేకుండా ప్రతి ఓళ్ళు కూడా ఈ వర్క్ అనేది నేర్చుకోవడం జరిగింది. దాని మీద ఏమైందంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఓళ్ళకి కూడా ఈవెన్ దో మై ఫోర్ ఫాదర్స్ ఏంటి అలా అందరికీ కూడా ఒక బౌల్ ఎలా చేయాలి, ఈ పాత్రను ఎలా చేయాలి, దానికి ఏ స్పెసిఫికేషన్స్ ఎలా పెట్టాలి, దానికి ఏ క్వాలిటీ వాడాలి, ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు సొంతంగా చేయడం, వాళ్ళ ద్వారా నేర్చుకుంటాం. అలాగా ఇది ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవ్వడం. వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది కొన్ని పాత్రస్ చేయడం. ఇది పూర్వం ఎలా జరిగేది అంటేనండి, మనం బయట ఏదైనా సంతలో, ఇది పూర్వం అంతా సంతల కింద జరిగేదండి పూర్వం అంతా. ప్రజెంట్ అయితే కనుక మాల్స్ అని ఇలాగని మొత్తం ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఈ పూర్వం ఏంటంటే సంతలు అయినా ఇలా జరిగేవండి. ఎవరైనా ఒక ఆర్డర్ ఇచ్చి, మాకు ఒక పెళ్లి జరుగుతుంది రేపు పొద్దున్న, మాకు ఒక 2 బిందులు, ఓ 3 బిందులు మాకు మా అమ్మాయికి ఇవ్వాలి అని చెప్పి ఇలా వచ్చేసి ఒకరికి సంబంధించి ఆర్డర్ ఇస్తే దాన్ని ఒక 4 రోజుల ముందర ఇచ్చేసుకుంటే వాళ్ళు దాన్ని తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పేవారండి. అలా 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 రాను వీళ్ళు కొంత ఐటమ్స్ పోగేసుకుని ఒక తీర్థాలు వేయడం, ప్రత్యేకించి అక్కడ అమ్మడం. అలా ఈ అజ్జనం సరుకు అందులో కొంత నాణ్యత, క్వాలిటీ మెయింటైన్ చేయడం, అలా అక్కడి నుంచి ఫేమస్ అయిందండి. మొత్తం నాణ్యతకు పెట్టింది పేరు అజ్జనం. బట్ కాస్ట్ కంటే అంటేనండి వెన్ కంపేర్ టు మామూలుగా
క్వాలిటీ మీ ఆర్డర్ మీద ఒకటేనండి కాస్ట్ కాస్ట్లకి క్వాలిటీ తగ్గితే కాస్ట్ తగ్గుద్ది. కాస్ట్కి క్వాలిటీకి డిఫరెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి ఇక్కడికి వస్తువులకి ఏంటంటే ఈ చేతివృత్తులు అంటే అన్నీ ఇక్కడ తయారవుతాయని నేను చెప్పనండి. కొన్ని వస్తువులు మొత్తం ఇక్కడ తయారవుతాయి. బట్ ఎవరికైనా ఏమని అడుగుతారంటే మొత్తం అన్నీ ఒక చోట కావాలని అడుగుతారు స్పెసిఫిక్గా. ఖచ్చితంగా. అందువల్ల ఏంటంటే ఇక్కడ మెయింటైన్ చేసే ఐటమ్స్ అన్నిటితో పాటు బయట ఎక్కడెక్కడ ఇదే ఈ ఇత్తడి అనేది మొత్తం అంతా వస్తుందో వీటిలన్నింటిని మేము గ్యాదర్ చేసి అంటే ఎడ్యుకేటెడ్గా మేము బయటకు వచ్చిన తర్వాత వీటిలన్నింటిని ఇక్కడ గ్యాదర్ చేసి అట్ ఏ టైం మొత్తం అన్నీ ఒక చోటే ఉండాలని చెప్పేసి కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం అన్నీ ఒక చోటకి తీసుకొస్తున్నామండి. మీరేం చదువుకున్నారు? నేను యూకేలో ఎంఎస్ చేశానండి. అబ్బా, యూకేలో ఎంఎస్ చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ షాప్లో ఇలాగా అంటే ఇది మా ఫాదర్కి బాగా ఇష్టం అండి ఈ బిజినెస్ అంతా కూడా టోటల్గా. మేము ఇద్దరం మా బ్రదర్ నేను మా బ్రదర్ ఆల్రెడీ సిడ్నీలో ఉన్నాడండి. బట్ ఏంటంటే అతను ఆయన ఏమడిగారంటే నాకు ఇది వదలడం ఇష్టం లేదు, నువ్వు బ్యాక్ కావాలన్నారండి. సో ఓకే నేను వచ్చిన తర్వాత నేను వస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అండి ఇక్కడ వీళ్ళందరికీ కూడా వేస్ట్ అండి. ఎందుకంటే మా ఈ ఊర్లో ఎవరైతే ఉన్నారో అవుట్ ఆఫ్ నుంచి ఏమేమి తయారవుతున్నాయో మొత్తం అన్నీ ఒక చోటకి కాకుండా ఇక్కడ తయారీ వాటి మీద ప్రిఫర్ చేస్తున్నారండి. ఓకే ఐటమ్ అప్పుడు ఏమవుతుందండి జనాలకి అన్నీ ఒక చోట దొరకవు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు నేనేం చేశానంటే ఒక మాల్లా కనపడాలి, షోగా కనపడాలి అని చెప్పేసి బయటతో మనతో పాటు బయట ఐటమ్ మొత్తం ఏమేమి ఎక్కడెక్కడ తయారవుతున్నాయంటే టోటల్ ఓవరాల్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏం తయారవుతున్నాయి ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం గట్రా జరిగిందండి. దాంతో ఇంకొద్దిగా ఫేమస్ ఎక్కువైందండి. ఇప్పుడు జనరల్గా ఒక మీ షాపులోకి ఎవరైనా వచ్చి ఫస్ట్ ఏం అడుగుతారు, ఎక్కువగా ఏం అడుగుతారు? ఈ అజ్జరంలో అయితే కనుక మొట్టమొదటి అడిగేది ఏంటంటే యూటెన్సిల్స్ అండి. కరోనా తర్వాత నేను చూసింది ఏంటంటే అండి హెల్త్ అవేర్నెస్ బాగా పెరిగిందండి. ఓకే. ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ లేకపోవడం వల్ల కరోనాలో చాలామంది చాలా ఫేస్ చేశారు. దాంతో ఏమవుతుందంటేనంటే నార్మల్గా వాళ్ళందరికీ కూడా ఈ హెల్త్ కాజ్ అనేది పెరగడం, వాళ్ళు ఇత్తడిలో తినడం వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుద్ది అనేది. నార్మల్గా అయితే కనుక అండి నాకు ఫస్ట్ మొదటిసారి ఈ ఇత్తడి గురించి ఏంటనేది అంటే వాగ్భటాచారి గారు అని చెప్పేసి మన యూట్యూబ్లో ఉంటాయండి. ఆయన సూక్తులే ఏంటంటే మొట్టమొదట మనకి హెల్త్ ఇమ్యూనిటీ పవర్స్ అన్ని పెంచడానికి అయితే మట్టి పాత్రలు, తర్వాత కంచు, ఇత్తడి పాత్రలు వీటిలో తినడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది సిస్టమ్ పెరగడం, మన డైజెషన్ సిస్టమ్ మొత్తం టోటల్ మన బాడీ అంతా ఇంప్రూవ్ అవుద్ది. అలాగండి. ఓకే. అంటే నాకు ఒక ఇప్పుడు ఇది జనరల్గా అందరి ఇళ్లలో కనిపించేది మూకుడి. అవునండి. ఈ మూకుడు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా. అవునండి. ఏది మంచిది అంటారు? ఇప్పుడు ఇదేంటిది నాకు తెలిసి మూకుడులోనే రెండు ఉంటాయండి. ఓకే. ఇది వస్తువులకి ఏంటంటే నార్మల్గా వితౌట్ టిన్ కోటెడ్ అండి. ఓహో. టిన్ అంటే కళాయి. కడాయి మీన్స్ ఇదే లోపల ఉన్న వైట్ కలర్ ఏదైతే ఉందో అది కళాయి అండి. ఓకే ఓకే. బేసికల్గా ఈ టిన్ అనేది అంతా దానికి కోటింగ్ ఇస్తామట అండి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటేనండి ఇందులో వండినప్పుడు ఈ పులుపు సాల్టీనెస్ కట్ట తగిలినప్పుడు కిలం అనేది దిక్కండా ఉంటుందండి. అదైతే ఇది అనుకోండి నార్మల్గా ఏంటంటే స్వీట్స్ వండడానికి పనిచేస్తుంది. అండ్ రదర్ దెన్ ఏదన్నా డ్రై ఐటమ్ అది ఆయిల్తో ఫుల్గా డీప్ అయ్యే ఐటమ్ వండడానికి ఇది బాగా పనిచేస్తుందండి. అలా దీన్ని మొత్తం మనం రెండు రకాలుగా కేటగిరీ అవుతుందండి. ఓకే. అంటే ఇవన్నీ మన దోశలు వేసుకునే పెనాలు కూడా. అవునండి. ఇక్కడ ఇత్తడి పెనం ఇది చాలా వెయిట్ ఉందండి ఇది. సార్ ఒకటి సార్ ఎప్పుడైనా సరే ఒకటేనండి వితిన్ 5 minutesలో వండిన భోజనానికి 1 hourలో వండిన భోజనానికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ అండి. ఓకే. ఎందుకంటే కుకింగ్ అనేది స్లో ప్రాసెస్లో సైమల్టేనియస్గా ఉండాలి. మీరు తీసుకున్న వెజల్స్ అన్నీ కూడా మందంగా హీట్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది స్లోగా. ఆ స్లో వల్ల ఏముంటుంది కుకింగ్ బాగా జరిగి దానివల్ల టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ప్లస్ మనకి ఎప్పుడైనా సరే ఒకటేనండి పూర్వం మనకి ఇంట్రడ్యూస్ చేసింది స్టీలు ఇవన్నీ కూడా ఫార్నర్స్. ఓకే. మనం పూర్వం తెచ్చుకుంటే మట్టి పాత్రలు, కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు ఇవే యూజ్ చేసేవారండి. ఇంకా భోజనానికి మనం వాడుతుంది కంచం. నార్మల్గా పూర్వం తినే వాళ్ళు అయితే కనుక సత్తి గిన్నెలు అనేవారు. బట్ అవి నాట్ తగరం టిన్ గిన్నెలు అండి. అవి ఇంత బౌల్స్లో ఉండేవి. మామూలుగా మీరు ఏసీ అంటే అల్యూమినియం అంటారు కదా, అల్యూమినియం కదండి. అల్యూమినియం వేరే, టిన్ వేరే. ఓకే. టిన్ అనేది ఏంటంటే నార్మల్ కాపర్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఒక కేజీ కాస్ట్ వచ్చేసి 3000-4000 ఉంటుందండి అది. బట్ అది పొయ్యి మీద పెడతాక పనిచేయదండి. అది మెత్తగా సాలిడ్గా కరిగిపోతూ ఉంటుందండి. అందువల్ల ఓన్లీ తినడం కోసం అవి ఒక బౌల్లో ఉండేయండి. దాంట్లో తినేవారు పూర్వం. అదే కోటింగ్ మనం లోపల ఇప్పుడు వీటికి కుకింగ్ పర్పస్లో ఏ కిలం దిక్కండా ఉండడానికి లోపల అప్లై ఇస్తామట అండి. ఓకే ఓకే. అది ఇక్కడ మీ షాప్లో ఎక్కువగా మూవ్ అయ్యే ఐటమ్ యూటెన్సిల్స్ అన్ని బాగా మూవ్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంతా కూడా గిఫ్ట్ పర్పస్లోకి వెళ్తున్నారు కాబట్టి అండి ఈ వీటిలోనే చిన్న దాఖలని ఇవని ఇలాగా ఈ ఐటమ్స్లోకి వెళ్తాను. గ్లాసులని, కంచాలని ఇలాగ. ఎందుకంటే అజ్జరం వంటలోకి మెయిన్ కుకింగ్ వెజల్స్ ఇట్లన్నిటికి బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి మొత్తం వీటిలో అండి. అంటే ఇవన్నీ కూడా మీకు
ఈ ఈ చిన్న చిన్న చెంబులు ఇవన్నీ కూడా పూజా సామాగ్రి టైప్ అండి. ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అండి. ఇంట్లో వాడతా కట్టానండి, చిన్న చిన్న వాటర్స్ బౌల్స్ కింద వాడుతూ ఉంటారండి మొత్తం. ఓకే. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందండి, ఇదంతా కూడా గుండి అంటాం దీన్ని. ఓకే ఓకే. తమిళనాడు సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిందంటే కనుక అండి, అక్కడ ఉన్న ప్రతి ఇంట్లోని ఇలాంటి టైపు ఒక గుండి తీసుకునండి అతను పొంగల్ వండుకుంటాడు కొత్త దాంట్లో. వాళ్ళు కంపల్సరీ పొంగల్ వండడానికి ఈ గుండి యూజ్ చేస్తారు. ఇది టోటల్ మొత్తం అంతా కూడా మన ఆంధ్రాలోనే తయారవుద్దండి. ఎక్కడెక్కడ అంటే అండి, ఇది ఒకటి మా ఊరు ఒకటి అండి, నెక్స్ట్ చిత్రాడ అని చెప్పేసి కాకినాడ దగ్గర, అలాగే ఒక 2-3 ప్లేసెస్ ఉంటాయండి. వీటి దగ్గర ఈ గుండి తయారు అయ్యి మొత్తం ఎంతైతే ఎంత తయారు అవుతుందో ఇదంతా కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది, తమిళనాడుకి వెళ్తుందండి. తమిళనాడులో ఇంచుమించు పొంగల్కి ప్రత్యేకించేసి ఆ రోజున ఒక 10 lakhs గుండీస్ అయినా వాళ్ళు వాడతారండి. కంపల్సరీ కొత్త గిండి కొనుక్కుని వాళ్ళు పొంగల్ వండించుకుంటారండి బయట. అది ఒక ఆనవాయితీ. అదొక ఆనవాయితీ అండి. మనకేమో మట్టి కొండలతో చేస్తాం. అవునవునండి. అంటే మనం చూడండి, భోగి రోజున ఏం చేస్తారంటే సరదాగా ఇప్పటికి నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాను, అలా చిన్న ఇత్తడి బిందుడు వచ్చి నీళ్ళు కాసుకుంటారు దాని మీద. అవును కరెక్ట్. ఈ లేటెస్ట్ పాన్స్ అండి, మనకంతా ఇప్పుడు పాన్స్ అంటారు, ఇవి కూడా మీరు ఇత్తడిలోనే చేశారు? ఇవి ఇత్తట్లో, ఆఖరికి ఈవెన్ కుక్కర్ కూడా ఉందండి ఇత్తట్లో. ఇది ఇడ్లీ పాత్ర అండి. ఓహో. ఇంకోటి హ్యాండ్ మేకింగ్, ఇది మా ఊర్లో తయారైన హ్యాండ్ మేకింగ్ ఇడ్లీ పాత్ర అండి. వెరీ గుడ్. ఇలాగే అండి. ఇలాగా 3 రేకులు వచ్చినాయి మొత్తం. 3 రేకులు. ఇది కూడా చాలా వెయిట్ ఉన్నాయండి. అవునండి. అంటే మరి కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది అంటారా? టైం ఎక్కువ పడుతుందండి, టేస్టీగా ఉంటుంది. ఓకే. అంటే ఏదైనా ఫస్ట్ చెప్పినట్టు భాస్కర్ రెడ్డి గారు ఎక్కువ టైంతో వండితే మంచి టేస్ట్ వస్తుంది. అవునండి. ఈవెన్ దో మన ఫుడ్ అయినా మనం చూస్తే కనుక సేమ్ అదేనండి. ఓకే. ఇలాగ ఇవి బిర్యానీలకి వాటికి వాడి మొత్తం. ఓకే. నార్మల్గా మనకి ఫేమస్ కోవా ఉంటుందండి, ఇక్కడ కొత్తపేట దగ్గర కోవా ఉంటుంది. చాలా పెద్ద కోవా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వెజల్స్ ఇక్కడనే తీసుకెళ్తారు అనుకోండి, ఇల్లు. వీటిలో కోవా తయారు చేస్తారండి మొత్తం. అది చాలా పెద్ద గుండు వీటిలో ఉంటుంది. ఆఖరికి అన్నవరం ప్రసాదం తయారు చేసేది కూడా ఇవే, కానీ చాలా పెద్ద అండి అవి. అది కూడా మీ మనూరు నుంచి వెళ్ళిందన్నా? మొట్టమొదటిసారి అంటే వాళ్ళు అన్నవరం కోవా తయారు చేసినప్పుడు కింద మూకిళ్ళు అవన్నీ కూడా హ్యాండ్ మేడ్ కింద చేయించేవండి అప్పుడు. మొత్తం ఆ కింద ఒక జీనం పెద్దది పోసి దాంతో సేమ్ ఇవే యూజ్ చేస్తారండి అన్నవరం ప్రసాదం తయారు చేయడానికి. ఇక్కడ ఏంటి సార్ ఇవన్నీ లేటెస్ట్ గా కనబడుతున్నాయి? ఇవన్నీ కూడా కాపర్ అండి. కాపర్ లోని మనం వాటర్ తాగడానికి మట్కాస్ అంటాం మాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ మట్కాస్ అండి. కాపర్ పైన మాత్రం మీరు డిజైనింగ్ చేశారు ఇంట్లో పెట్టుకుని, అది మెయింటెనెన్స్ ఫ్రీ కోసం పైన వచ్చిన డిజైనింగ్ అండి. ఇది అసలుకి కాపర్ జగ్ అండి. ఓకే. పైన స్టీల్, లోపల కాపర్, మెయింటెనెన్స్ ఫ్రీ మాట అండి. సార్ ఇలా 2 మెటల్స్ ఇలా కలిసినందువల్ల హెల్త్ రీత్యా ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? అసలు ఒక నార్మల్గా అయితే కనుక అండి, ఈ పై లేయర్ తీసేసాం అనుకోండి, ఇది ఒక జగ్గు, ఇది కింద ఒక జగ్గు, దీనికి సంబంధం కలిపారు. ఇది పైన అపియరెన్స్ కానీ లోపల మనం తాగేదంతా కాపర్ అండి. ఇది మొత్తం టోటల్. ఓకే. పైకి మాత్రం షోగా పైన స్టీల్ అండ్ కాపర్ లాగా మనం. నెక్స్ట్ ఒక ఇంట్లోని ఒక 5 kgs రైస్తో బిర్యానీ వండుకోవడానికి ఇది హండి అండి మొత్తం. ఓకే. 5 kgs ఓకే. మొత్తం అంతా కూడా ఇదే చాలా వెయిట్ ఉంది. స్టీమ్ వెళ్ళడం కోసం ఈ టైప్ దాని సిస్టమ్ చేస్తారు అన్నమాట. మరచెంబంటారా ఇది? అండి. పాతకాలం మరచెంబు. ఒరిజినల్ గా మనకు అప్పుడే బెడ్రూమ్ జార్స్ ఉంటాయి. అవునవును. ఇప్పుడు అలాగే సేమ్ బెడ్రూమ్ జార్స్ కింద మనం వాటర్ పెట్టుకుని జస్ట్ దాంట్లో ఇది గ్లాస్ కింద యూస్ చేస్తారు. ఇలా గ్లాస్ కింద యూస్ చేసి పెట్టుకుని ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ దాంట్లో అండి. అన్ని వెరైటీ అంటే లేటెస్ట్ మీ ఐడియాలజీ దీంట్లో మిక్స్ అయిందంటారు. అలాంటి అంటే డిఫరెంట్గా మనకి ఇక్కడ కావాలి, ఇవి ఎక్కడ ఉంటాయి అనేది లేదు. ఎవరు ఎక్కడ చేస్తారో మోడల్స్ మనం మళ్ళీ సజెషన్స్ ఇస్తాం వాళ్ళకి, తయారు చేసే వాళ్ళకి. ఈ మోడల్స్ బాగా వెళ్తున్నాయి, ఈ మోడల్స్ ఇష్టపడుతున్నారు, అలాగా డిఫరెంట్ మోడల్స్ అన్ని మనం ప్రిఫర్ చేస్తూ ఉంటామండి. ఈ జనరల్గా ఇత్తడి అంటే మనకి గుర్తొచ్చేది గంటలు. అవునండి. ఇటు వచ్చేటప్పటికి ఇవన్నీ చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఆల్మోస్ట్ మీరు ఇక్కడ ఈ లేటెస్ట్ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నింటిలోనూ మీయే ఉంటాయేమో కదండి మ్యాక్సిమం. ఈ ఊర్లో గంట మ్యానుఫ్యాక్చరింగ్లో అండి కొంచెం టాప్ అండి. యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద ఇస్కాన్ టెంపుల్స్ ఏంటి మొత్తం ఇంచుమించు 500 kgs గంట దాకా కూడా ఇక్కడ తయారు చేస్తారండి. గంటలోకి వస్తుల్లోకి అండి ఇంచుమించు 4 to 5 టైప్స్ క్వాలిటీస్ ఉంటాయండి. మీకు నేను చూపిస్తాను అది. దానికి ఏంటంటే అది మోగుతున్నప్పుడు దాని డిఫరెన్స్ తెలుస్తాయి. ఇది ప్యూర్ కొంచెం అండి.
ఓహో, కలర్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. యా, ఇది బ్రౌన్ కలర్లో కొద్దిగా బ్రౌన్ షేడ్ వస్తుంది. ఓకే, ఇది ప్యూర్ కంచు. ఇది మీకు కొట్టగానే ఓంకారం వస్తుంది. ఓకే, నెక్స్ట్ వస్తువులోకి అండి మీకు ఇది కేవలం ఇక్కడే తయారు అవుతుందండి మన ఊర్లోనే. ఓకే, నెక్స్ట్ వస్తువులోకి దీంట్లో మిక్సింగ్ ఉంటుందండి. మిక్సింగ్ వస్తువులోకి ఇదండి. ఓకే, యా, ఇది కొంచెం మిక్సింగ్ అంటాం దీన్ని. అచ్చా 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 అచ్చా. దాంతో వెళ్తే ఇది కూడా లైట్గా ఓంకారం వస్తుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్. ఓకే, కొంచెం ఇందాక ఉన్నంత క్లారిటీ లేదు. నెక్స్ట్ నార్మల్గా ఇత్తడిలో ఉంటాయండి. ఇత్తడిలోకి వస్తువులకి ఏంటంటేనండి మీకు ఇవి షైనీగా కనబడుతుంది. ఇది సమ్వాట్ క్వాలిటీ షైనీగా కనబడుతుంది, కానీ ఇది బ్రాస్ అండి. ఓకే, కొంచెం లెస్, ఇంకా లెస్ ఉంటుందండి దీనికన్నా. ఓకే, రెగ్యులర్గా ఏదైనా ఫస్ట్ది టాప్ అండి. ఓం అన్నట్టే వచ్చింది. ఓకే, ఆ దేవాలయంకి వెళ్ళి ఆ గంట కొట్టగానే ఆ భక్తి భావం వచ్చేస్తుంది డెఫినెట్గా. అది దాంట్లో వస్తువులకి ఏంటంటేనండి ఇక్కడ ఉన్న స్పెషల్ చెప్తానండి. ఈ మేకింగ్ మెటల్స్లోని మా ఇక్కడ ఉన్నారులేండి ఒక ఆయన, ఆ గంటల్లోనండి ఈ మెటల్ కాంపోజిషన్లో శబ్దం అనేది ఓమచ్చిలాగా చేస్తారు. ఒక చర్చి గంటల వస్తువులకి టంగ్ మన శబ్దం వేరేగా డిఫరెంట్గా, అది కూడా మెటల్ కంపోజిషన్లో దాన్ని అలా చేయగలుగుతారు. ఓకే, అదేలే ఏదైతే హిందువులకి ఓంకారం ఎలాగో క్రిస్టియన్స్కి ఆ గంట శబ్దం ప్రతి చర్చికి కూడా వస్తుంది. వాళ్ళ మెటల్ కంపోజిషన్ చర్చ్ బెల్, ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తారండి. చర్చ్ బెల్ ఓకే, తయారీలోనే వచ్చేస్తుంది. తయారీలోనే డిఫరెన్షియేషన్ వస్తుందండి. ఎట్లా సార్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మెటల్ కంపోజిషన్, నెక్స్ట్ దాని డిజైనింగ్. ఎప్పుడైతే ఈ రౌండ్ షేప్ ఉందో అండ్ దీంట్లో వాడే చెక్క ఉంటుంది చూసారండి, ఈ చెక్క స్పెసిఫిక్గా సమ్ వుడ్ ఉంటుందండి. ఓకే, ఇది వాడితేనే అది ఓంకారం వస్తుంది. ఓకే ఓకే ఓకే, దాన్ని ప్రత్యేకించి ఆ వుడ్ ఇవన్నీ అవి ప్రిఫర్ చేస్తారు అన్నమాట. అలాగా ఈ హోల్ కూడా దానికి తగ్గట్టుగానే పెడతారు. అవును సార్, ఆ డిజైనింగ్ వల్ల మెటల్ కంపోజిషన్ వల్ల దానికి ఆ ఓం రావడం, శబ్దం రావడం. సరే, ఈ ఇత్తడి ఓకే, ఇవన్నీ కూడా మన హౌస్ మేడ్ ఏదైతే ప్రతి ఇంట్లోనూ కనిపించే అన్నీ కూడా మీరు ఇప్పుడు దాకా చూపించారు. అవునండి. ఇత్తడి నుంచి యాంటిక్ షేడ్ వచ్చే పీసులు ఎక్కువ దొరుకుతున్నాయి ఇప్పుడు. అవి ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఇంటీరియర్ అందరూ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద ఆఫీసెస్లో అవి టేబుల్ మీద కనబడితే ఇది మా అజ్జరం ఉందా అనుకునే పరిస్థితి ఉంది. అవి ఒక్కసారి ఏంటి సార్? ఇప్పుడు ఉన్నాయనుకోండి, నార్మల్గా ఇవి ఉల్లీస్ అంటామండి వీటిని. ఓకే, ఈ వస్తువులకి ఏంటంటే అండి మన టేబుల్ మీద పెట్టుకుని వాటర్ పోసుకుని ఫ్లవర్స్ డెకరేట్ చేస్తూ ఉంటారు. వీటిలో ఈ టైప్ ఎలా వస్తాయన్నమాట. దీంట్లో ఏంటంటే మనం వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకునేలాగా అండి. ఓకే ఓకే, ఇది మెయిన్ ఏంటంటే అండి బేస్ ఇది. ఈ పైన ఏదైతే వర్క్ ఉందో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అవుతుందండి. ఓకే, ఇవన్నీ కూడా డైస్ లో పోసి వీటికి వెల్డింగ్ అలాగా అందమైన ఆకృతులు తయారవ్వాలంటే ఖచ్చితంగా వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టుకుంటాకి. ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా ఏంటంటే ఇంటీరియర్ బాగా ఎక్కువగా డిపెండ్ అయ్యారండి. ఇది వస్తువుల్లోకి ఇది నెక్స్ట్ వస్తువుల్లోకి ఏంటంటే ఇవన్నీ కూడా ప్లాంటర్స్ అండి. అంటే పూల ముక్కలు గట్ట వేసుకోవడానికి. ఓహో, పూల ముక్కలు కూడా. ఓకే, ప్లాంటర్స్ అంటారు వీటిని. ఓకే, వీటిలో ఉన్న ప్లాంటర్స్. మరి పూల మొక్క వేసినప్పుడు వాటర్ ఏదో చిన్న హోల్ ఉండాలంటారు. నార్మల్గా ఏంటంటే దీంట్లో వాటర్ వేస్తే కనుక ఈ సైడ్ నుంచి కట్ట వస్తాయి. బేసికల్గా ఏం చేస్తారంటే దాంట్లోని ఒక ఫ్లవర్ డైరెక్ట్ పెట్టేసి డిప్ చేసి చుట్టూ స్టోన్స్ అని అలా డెకరేట్ చేస్తాం అన్నమాట. నార్మల్ ఫ్లవర్ వాల్స్ అన్ని కూడా పైన ఉంటాయి మొత్తం. ఈ వస్తువులకి ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునే బేబీ సెట్ అండి. ఓకే, జస్ట్ ఒక పిల్లలు చిన్నప్పుడు కూర్చొని వంట వండుకోవడం, ఇవన్నీ ప్లాస్టిక్ బౌల్స్ చూసేవాళ్ళం మనం. ఓన్లీ డైరెక్ట్ ఇత్తడే. ఓకే ఓకే, ఇది చాలా అందరికి బాగా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. గిఫ్ట్ పర్పస్ గా కూడా ఇది అవుతుంది. ఎంత సార్ ఇది? 3000 పడుతుంది సార్. 3000 పడుతుంది. సరే, ఇది నేను కార్పొరేట్ ఆఫీస్ లో చూసాను. ఇవి కూడా మీరు తయారు చేస్తున్నారంటే గ్రేట్ సార్. ఇవి అంతాను ఇవి కూడా మనకి మ్యానుఫ్యాక్చర్ అవుతుందా సార్, లేకపోతే యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వర్కర్స్ టాప్ వర్కర్స్ ఉంటారండి. ఓకే, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమవుతుంది అంటేనండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలం, బట్ నేను ఇక్కడ 700కి అమ్ముతున్నానండి. ఇదే సేమ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను అనుకోండి, ఇది 2000కి అమ్మాల్సి వస్తానండి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ అవుద్ది. ప్లస్ దీన్ని ప్రత్యేకించి డైస్ కట్టి ఇన్ని చేయడం అనేది అవదు.
ఓకే. ప్రతిదీ. అందువల్ల ఏంటంటే ఎక్కడ ఏది తయారవుతుందో వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ ఉంటాం. ఓకే. అలా మన దగ్గర తయారయ్యి మన దగ్గర వాళ్ళ నుంచి వాళ్ళకి ఎలా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఆటో రిక్షా ఇలా డిఫరెంట్ మోడల్స్ అండి. ఓకే. షో కింద ఇంట్లో పెట్టుకోవడానికి అలాగే మొత్తం అంతా కూడా అండి. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా గణపతి బాప్ప మోరియా అనేది వినాయకుడు దీంట్లోకి వెళ్ళాం. ఇవి కూడా మీ దగ్గర ఇత్తడి దొరుకుతున్నాయి అంటే అసలు ఇదంతా కూడా ఒరిజినల్ ఇత్తడేనంటారా? గణపతి వస్తువులకి ఏంటంటే మొట్టమొదట ఫేమస్ మన ఊర్లో ఇక్కడ తయారయ్యే ప్రత్యేకించి పాలవెల్లి అంటే ఈ కృష్ణుడు, వినాయకుడు, ఇది కల్పవృక్షాలు, అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం వెంకటేశ్వర స్వామి. అవునండి. ఇవన్నీ కూడా మనకి ఇత్తడి అంటే ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటారా? ఇవి కూడా మనకి ఏమన్నా ఇది కొన్ని ఎక్స్పెషల్గా డిఫరెంట్గా ఉన్న వాటిని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటామండి. కొన్ని చోట్ల ఏంటంటే అండి ఇవి ప్రత్యేకించేసి ఓన్లీ ఈ బొమ్మలు ఉంటే చేసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఇతర డైస్ ఎక్కడైతే రెడీగా ఉంటాయో వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. ఎందుకంటే ఆ డై కాస్ట్ అనేది మనకు పడకుండా తక్కువ అవుద్ది కాబట్టి అప్పుడు మనం కస్టమర్కి ది బెస్ట్లో ఇవ్వగలుగుతామండి. ఓకే. అది చేయడం వల్ల. ఇదేంటి సార్ పాలవెల్లి? అవును, పాలవెల్లి కూడా మీరు ఇత్తడిలోనే చేస్తున్నారు? ఇది ప్రత్యేకించేసి కొద్దిగా ఫేమస్ అండి మా ఊర్లోనే. ప్రత్యేకించి ఇది కొద్దిగా స్ట్రాంగ్గా మా ఊర్లోనే తయారవుద్దండి ఇది. ఓహో. మొత్తం టోటల్ దీనికి ఇంకా మనం కావాలితే కనుక అండి ఇది ఎవ్రీ ఇయర్ స్టోర్ చేసుకుంటే మీకు కలర్ ఏమైనా షేడ్ అవుతుందా? ఇది షేడ్ అవుతుంది. మళ్ళీ నార్మల్గా మనం ఇత్తడి పాత్రలు ఎలా అయితే తోముతామో అదే విధంగా తోముకుంటూ మళ్ళీ సేమ్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. ఓకే. ప్రజెంట్ దీని ఫినిషింగ్ ప్రకారం ఇది ఇప్పుడు లేటెస్ట్ బాగా మూవ్ అవుతున్నాయి. లేటెస్ట్ అంటేనండి యాక్చువల్ చెప్పాలంటే 10 years నుంచి కూడా 10 years నుంచి కూడా ఇది బాగా ఫేమస్ అండి. ఓకే. గణపతి వచ్చిన తర్వాత కంపల్సరీ ఇవి ఒక 10,000 దాకా 20,000 దాకా కూడా ఇవి ఎక్కువ వెళ్తాయండి. ఓహో. మొత్తం వినాయకుడికి స్పెషల్గా ఇవి ఇవన్నీ కూడా మనకి ఇంటీరియర్ డెకరేషన్ అంతా కూడా మొత్తం డిఫరెంట్గా ఈ ఐడియాస్ కానీ లేకపోతే ఈ డిజైన్స్ కానీ ఇవి ఎట్లా సార్ ఇది మీరు ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు? అంటే ఏం లేదండి, ఇప్పుడు కొన్ని మేము మాకు నచ్చిన ఇంటీరియర్ ఎలా బాగుంటుంది అనేది మనం చూస్తామండి దీంట్లోని. అప్పుడు కొంత కస్టమర్స్ వాళ్ళు సజెషన్ చేస్తారు మాకు ఇది కావాలి ఈ విధంగా కావాలి అని చెప్పేసి ఇంటీరియర్స్కి వీటిలో. ఇప్పుడు కల్పవృక్షాలు ఉన్నాయనుకోండి, మనం ఏంటంటే వాల్ హ్యాంగింగ్లో వాళ్ళు కొద్దిగా డిజైన్స్ అడుగుతూ ఉంటారు. ఆ డిజైన్ కోసం మనం ఇలాగ కల్పవృక్షాలని దీంట్లో మధ్యలో పెట్టి ఇది రాధాకృష్ణులని ఇలా డిఫరెంట్ వాటిని మనం చూస్తూ ఉంటాం అన్నమాట అండి. అలాగా ఈ కల్పవృక్షం ఒక వాల్కి మొత్తానికి కవర్ చేసేలా పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట అండి. అచ్చా, పెద్ద వాల్స్ కూడా అంటే మీరు ఆర్డర్ మీద ఇస్తారా సార్ లేకపోతే మీ దగ్గర డిజైన్ బేసికల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న మోడల్స్ అన్ని డిఫరెంట్గా పెడుతున్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటీరియర్ ప్రకారంగా వాళ్ళ గోడకి ఏదైతే సజెస్ట్ అవుతుందో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట అండి. నా సజెషన్ ప్రకారం జస్ట్ ఇలా పెట్టానండి, ఈ కృష్ణుడికి ఈ 2 దీపాలు సూట్ అవుతున్నాయి, ఈ 2 ఇలా తీసుకెళ్తారండి వాళ్ళు. స్టూల్కి సజెషన్ చేస్తాను, లేదంటే ఇంకో స్టూల్ సజెషన్ రౌండ్ స్టూల్ సజెషన్ చేసుకుని ఇలాగా వాళ్ళ ఇష్టం ప్రకారంగా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. అలాగా నెక్స్ట్ ఇవన్నీ కూడా వుడ్ అండి, వుడ్ వర్క్ అండి. వుడ్ మీద ఓన్లీ బ్రాస్ అండి, వుడ్ మీద మళ్ళీ బ్రాస్ వచ్చి ఇలాగండి. ఇవన్నీ కూడా వుడ్ మీద బ్రాస్ వచ్చి ఇలాగా అలాగే మొత్తం ఇవన్నీ శుద్ధ అవుతుంటాయండి. ఈ షీట్ ఉందనుకోండి, ఇది వుడ్, ఈ వుడ్ మీద ఈ బ్రాస్ షీట్ వచ్చేలాగా దాన్ని మనం బ్రాస్ షీట్ అండి, ఇది బ్రాస్ షీట్ అండి. ఓకే. ఇవేమి మళ్ళీ ఊడిపోవడం కానీ నార్మల్గా అయితే కనుక అండి రాజస్థాన్ అటు చోట ఈ తయారవుతాయి మామూలు షూస్ తయారవుతుంటాయి. మేమేం చేస్తామంటేనండి అక్కడ ఉన్న వర్కర్కి జోధ్పూర్ వర్కర్ ఉంటాడండి నాకు. ఓకే. అతనికి ప్రత్యేకించి ఎక్స్పెషల్ ఏం చెప్తానంటే నాకు ఇలాగ బ్రాస్ డిజైన్స్తో కావాలండి అనమాట. డిజైన్స్ బేసికల్గా మనం ఎక్కడైనా చూసింది ఏంటంటే నార్మల్గా వుడ్ డిజైన్స్ అన్నీ చాలా ఉంటాయి, బట్ ఓన్లీ 2 ప్లేసెస్లో మట్టుకు ఈ బ్రాస్ డిజైన్స్ చేస్తూ ఉంటారు వుడ్ మీద కూడా. మనం వాళ్ళు కూడా ప్రిఫర్ చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ మనం చేయించుకుని తీసుకొస్తూ ఉంటామండి. ఓకే. ఇలాగా అండ్ చేస్తాం. ఇవన్నీ కూడా మొత్తం పూజా ఆర్టికల్స్ అండి. మనం నిత్యం ఇంట్లో వాడే ఏదైతే కుందులు ఉంటాయో ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఇక్కడేనండి. ఓకే. పూజా ఆర్టికల్స్ అని కుందులని ఇలాగ చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద వరకు మొత్తం అన్ని. ఇది మీకు ఇది ఎంత వెయిట్ ఉంటుంది సార్? ఇది మొత్తం ఇది వెయిట్ వచ్చేసరికి అరౌండ్ ఇంచుమించు మనకి 5 kgs పైన ఉంటుందండి. ఫుల్ బ్రాంచ్, ఎక్కడ కూడా మిక్సింగ్ కానీ ఏమి ఉండదు, బ్రాస్ మొత్తం ఫుల్ బ్రాస్. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇది నాకు అయిపోయిన తర్వాత ఒకవేళ సేల్ చేయాలనుకున్నాను, కొంతమంది మళ్ళీ దీనికన్నా పెద్దది కావాల్సి వస్తుంది ఉంటుంది, మన ప్యూర్ మన కాస్ట్ మనకు వచ్చేస్తుందా? అంటే ప్రజెంట్ ఏంటంటేనండి ఇది ఉందనుకోండి, నార్మల్గా ఇప్పుడు దానికి 721 పడిందండి. ప్రజెంట్ ఉన్న దాంట్లో ప్రకారంగానే బ్రాస్ పార్ట్ స్క్రాప్ అనుకోండి 500 పడుతుంది kg. ఓకే. దాని ప్రకారంగా మళ్ళీ మీకు బ్యాక్ అవుతుంది అమౌంట్. ఓకే.
ఇదంతా కూడా పూజా సామాన్లు కూడా అంతా ఇచ్చేస్తున్నారు. సేమ్ ఇవన్నీ కూడా ఇత్తడి అండి. ఈ ఫ్రెష్లు ఇవి ఉన్నాయనుకోండి, గుంట్ల ప్రమిదలు అని చెప్పేసి సిల్క్ దోదస్కి మనకి దివాళీకి వాడి అన్నీనండి. ఎస్, దివాళీకి వాడతాం ఇవన్నీ కూడా. ఈ టైప్ ఐటమ్ అంతా ఇది దివాళీ ఐటమ్. ఆకాశ దీపం అండి. దివాళీకి వాడేది ప్రతి గుళ్ళో కూడా పెట్టేది ఆకాశ దీపం అండి. ఆకాశ దీపాలు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడే తయారవుతుంటాయి, ఈ ఊళ్ళో తయారవుతుంటాయి. నెక్స్ట్ ఏంటంటేనండి, మనం చేసే ఈ కుందుకి దీపారాధన ఆరకనడానికి జాలీలు. మనం బయట తులసమ్మ దగ్గర చేస్తున్నప్పుడు, బయట ఓపెన్ ప్లేస్లో దీపారాధన చేసినప్పుడు ఇవి కూడా ఇక్కడేనండి మొత్తం. ఈ టైప్ అంతా డిఫరెంట్ ఐడియాలజీ అంతా కూడా ఇక్కడ మేము చేస్తూ ఉంటాం. ఇంక ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా కుందులు, డిఫరెంట్ మోడల్స్ కుందుల్లో అండి. అంటే ఇన్ని రకాల కుందులు ఉంటాయి. నార్మల్గా అందరూ ఏడు చిన్న కుందులు ఎలా ఉంటాయి, వీటిలో ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. మొత్తం మీరు ఒకసారి చూపించాలన్నమాట మొత్తం అన్ని ఒకసారి. ఫైనల్గా అసలు ఏం చెప్తారు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి? ఇత్తడి సామాన్లు వాడడం కానీ, ఇంట్లో వాడడం కానీ, పూజ దగ్గర వాడడం కానీ, వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఫైనల్ వర్డ్స్. ఓన్లీ ఒకటండి, హెల్త్ కాన్షియస్ పరంగా అయితే ఏంటి, మనం మారాలి అంటే పురాతన రోజులు చాలా మంచిగా ఉంటారు. పూర్వం రోజులు చాలా మళ్ళీ రావాలని కోరుకునేది చాలామంది ఉంటారు. అందులో ఐఎమ్ ది బెస్ట్ వన్, నేను ఒకటి అండి. మనకి పూర్వం ఇది ఇచ్చింది మనకు వరం అండి. ఎవరో పూర్వీకులు, మన పూర్వీకులు ఇచ్చిన వరం అండి ఇది. యాక్చువల్గా నేను వాగ్భటాచార్య సూక్తులు చూసినప్పుడు అండి ఆయన చెప్పుకొచ్చాడండి ఒకటే అన్న, మన ఆరోగ్యం మన ఇంట్లోనే. అంటే మనం వాడే ఈ విధానాలు బట్టి మన ఆరోగ్యం అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు చెప్పిన ఇన్ని విన్నప్పుడు నాకు అనిపించింది మాట అండి, మనం బ్యాక్ వెళ్తాం, మళ్ళీ మనకి ఓల్డ్ డేస్ రావాలి మళ్ళీ మొత్తం అంతా. ఎప్పుడైతే ఈ మట్టి పాత్ర, ఇప్పుడు అందరూ చూడండి వాటర్ మట్టి పాత్రలో తాగాలనుకుంటున్నాను. నెక్స్ట్ కుకింగ్స్లోకి వస్తులోకి ఈ కంచులో అందరూ తినాలనుకుంటున్నారండి. వంట పాత్రలన్నీ కూడా ఇత్తడిలో మారాలి. ఎప్పుడైతే జస్ట్ ఒక కరోనా అనేది ఒకటి మొత్తం అందరినీ ఎవేక్ చేసిందండి పీపుల్ అందరూ. దానివల్ల ఏంటంటే వాళ్ళందరూ ఇమ్యూనిటీ పవర్ మళ్ళీ పెంచుకోవాలి, మనం మారాలి. లివింగ్ సిస్టమ్ మీద మొత్తం టోటల్ చేంజ్ వచ్చిందండి పీపుల్లో కూడా. హెల్త్ కాన్షియస్లో కూడా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. ఈవెన్ దో జస్ట్ సింపుల్ లాజిక్ అండి. ఒక నార్మల్గా ఒక డాక్టర్ ప్రిఫర్ చేసిన ఎవరు చేసినా రాగి వాటర్ బాటిల్ నైట్ స్టోర్ చేసుకుని మార్నింగ్ తాగమంటారు. అవును. దానివల్ల ఏంటంటే మనకి హెల్త్ కాన్షియస్ ఎంత ఇమ్యూనిటీ ఎంత పెరుగుతుంది అనేది చెప్తున్నారండి. అంటే మనకి ఇచ్చింది ఇది అంతా కూడా వరం అండి, ఇది ఒక ఆస్తి. దాన్ని మనం వదిలేసాం, మళ్ళీ దాన్ని రీగెయిన్ చేసుకుంటున్నాం. దాంట్లో నేను ఒక పాత్రలో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. దాని గురించి అండి మనకి